శ్రీకాకుళం మాజీ ఎంపీ టెక్కలి మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ హనుమంతు అప్పయ్య దొరగారి 90వ జయంతి సందర్భంగా పలాసలో అప్పయ్య దొర మార్గంలో ఉన్న దొరగారి విగ్రహానికి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పలాస టీడీపీ ఇన్ఛార్జి శ్రీమతి గౌతు శిరీష పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ శ్రేణులు దొరగారి అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ ఈ ప్రాంతం ఎన్నటికీ మర్చిపోలేని నాయకుడు అప్పయ్య దొరాని నీతి నిజాయితీలకు నిలువెత్తు నిదర్శనమని ఆయన అడుగుజాడలో నేటి రాజకీయ నాయకులు నడవాలని తెలిపారు. అడ్డదారిలో డబ్బులు సంపాదించాలనే కోరికతో కొందరు పోలీస్ శాఖ కళ్లు కప్పుతూ ఇలా అక్రమంగా మద్యం రవాణా చేస్తూ ఉండగా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా చౌడవరం పట్టణం సీఐ శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఆయన మాట్లాడుతూ అందిన సమాచారంతో సిబ్బందితో తనిఖీలు నిర్వహించగా మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న గవరవరంకి చెందిన సోమరాజు, రామారావు, బెన్నవోలుకి చెందిన సేనాపతి రమణను పిఎస్పేట వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారిపై కేసు నమోదు చేశామని, ఇటువంటి వారిపై పోలీసు నిఘా టీం ఎప్పుడు పర్యవేక్షణలో ఉంటుందని సిఐ తెలిపారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా సాగిన యువగళం పాదయాత్ర స్ఫూర్తితో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఈ నెల 11 నుంచి శంఖారావం పేరుతో మరో యాత్రకు శ్రీకారం చుట్టనున్నారు. రానున్న ఎన్నికలకు పార్టీ క్యాడర్ను కార్యోన్ముఖులను చేసే లక్ష్యంతో ఈసారి లోకేష్ పర్యటన సాగనుంది. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ప్రారంభం కానున్న శంఖారావం యాత్ర ప్రతిరోజు 3 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాగనుంది. 11 రోజుల పాటు 31 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కవర్ చేస్తూ ఈ యాత్ర సాగనుంది. వార్డు స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు ఆయా నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే ఈ కార్యక్రమంలో వివిధ వర్గాలకు భరోసా కల్పించున్నారు. అధినేత చంద్రబాబు ప్రకటించిన సూపర్ 6 కార్యక్రమాలపై ప్రజలను చైతన్యవంతం చేయడం తదితర అంశాలపై లోకేష్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్ట్ లో ముఖ్యమంత్రి జగన్ పై కోడి కత్తితో దాడి చేశాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న శ్రీనివాస్ కు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. ఆయనకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. శ్రీను బెయిల్ పిటిషన్ విచారించిన కోర్టు జనవరి 24న తీర్పును రిజర్వ్ లో పెట్టి ఈ రోజు తీర్పును వెలువరించింది. గత 5 ఏళ్లుగా శ్రీను జైల్లోనే మగ్గుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు శ్రీనుకు హైకోర్టు పలు షరతులు విధించింది. కేసు గురించి మీడియాతో మాట్లాడకూడదని ఆదేశించింది. 25,000 పూచీకత్తుతో 2 షూరిటీలు సమర్పించాలని చెప్పింది. ప్రతి ఆదివారం ముమ్మడివరం PCS లో హాజరు కావాలని ఆదేశించింది. ర్యాలీలో పాల్గొనకూడదని షరతు విధించింది. హైకోర్టు తీర్పుపై దళిత పౌర హక్కు సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ రోజు ఢిల్లీ వెళ్తున్నారు. సాయంత్రం ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీ పర్యటనలో ఆయన ప్రధాని మోడీతో భేటీ అవుతారు. రేపు ఉదయం ప్రధాని జగన్ కలవనున్నారు. ఎలాంటి ముందస్తు షెడ్యూల్ లేకుండానే హఠాత్తుగా జగన్ ఢిల్లీకి వెళ్తూ ఉండడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నిన్న రాత్రి కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన సంగతి తెలిసింది. దాదాపు గంట సేపు వీరి మధ్య చర్చలు కొనసాగాయి. అయితే 2 పార్టీల మధ్య పొత్తు పొడిచే అవకాశం ఉందనే వార్తలు వినిపిస్తున్నాయి. అమిత్ షాను చంద్రబాబు కలవడం, మోడీని జగన్ కలవనుండడం ఏపీ రాజకీయాల్లో ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. జరుగుతున్న పరిణామాలతో ఏపీ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.